బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. కేవలం 3 వారాల్లోనే దాదాపు 15% మేర ధరలు పడిపోయాయి. మార్చి మొదట్లో ₹1.23 లక్షలు ఉన్న 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు ₹1.45 లక్షల స్థాయికి చేరింది. అసలు ఏం జరుగుతోంది? మొదటి కారణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారం కంటే బాండ్లకే ప్రాధాన్యత ఇస్తారు. రెండవ కారణం, బలపడుతున్న అమెరికా డాలర్. డాలర్ విలువ పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనడం ఇతర దేశాలకు భారంగా మారుతోంది. జియోపాలిటికల్ ట్విస్ట్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇది ఫెడ్ రిజర్వ్ కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది. ఇది కొనుగోలు చేయడానికి మంచి సమయమా, లేక ధరలు ఇంకా $400 స్థాయికి పడిపోతాయా? వచ్చే వారం వచ్చే అమెరికా డేటాపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అంతర్జాతీయ పరిణామాల కోసం చూస్తూనే ఉండండి జియోపాలిటిక్స్ తెలుగు.